సో ఇప్పుడు మనం స్టీర్ ఫ్రైడ్ వాటర్ చెస్నట్స్ చేస్తున్నాము. వాటర్ చెస్నట్స్ అంటే సింగాడా అని మనకి సీజన్లో దొరుకుతాయండి, చలికాలంలో వస్తాయన్నమాట. చూడడానికి నల్లగా ఉంటాయి. ఇప్పుడు హైదరాబాద్లో కూడా మనకి దొరుకుతున్నాయి. తోపుడు బండి మీద ఇలా పెడతారనమాట, కుప్పలాగా పెడతారు. చూస్తే ఏంటి ఇంత నల్లగా ఉన్నాయి ఏంటి అని చాలా మందికి తెలీదు. వాటిని సింగాడా అని తెలుగులో అంటారనమాట. ఇవి మన దగ్గర అయితే ఉండవు. గుజరాత్, రాజస్థాన్ అటు సైడ్ నుండే మన దగ్గరకు వస్తాయి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మామూలుగా అయితే అవి గ్రీన్ కలర్లో ఉంటాయి. బాయిల్ చేసిన లేదా కాల్చిన పైనంతా నల్లగా ఉంటుంది. పొట్టు తీసుకొని మనం తీగలు ఎలా తింటాం అలా తినడమే. చాలా టేస్టీగా పిండి పిండిగా ఉంటాయి అన్నమాట. సో మనకి అందులో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి అండ్ మోర్ ఓవర్ దాంట్లో ఎక్కువ మనకి ఫైబర్ ఉంటుంది. సో కావాల్సిన పదార్థాలు ఒకసారి చెప్తాను చూడండి. వాటర్ చెస్నట్స్, లోపల గింజలు తీసేసిన టమాటా తొక్కలు కట్ చేసుకున్నాను, టమాటా పీసెస్ అన్నమాట. కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్ గ్రీన్ కలర్ అండ్ వైట్ పార్ట్ కూడా తీసుకున్నాను. రెడ్ చిల్లీ పేస్ట్, సోయా సాస్, గ్రీన్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, జీడిపప్పు, ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, చక్కెర, నువ్వులు, వెనిగర్, రెడ్ చిల్లీ సాస్, టమాటో కెచప్ మనం తీసుకున్నాం. సో ఈ ప్యాన్ని నేను షిఫ్ట్ చేసి ఫస్ట్ క్యారమిల్ చేసేద్దాం. ఈ లోపల ఈ ప్యాన్ కూడా వేడెక్కుతుంది. అండ్ క్యారమిల్ చేసుకునేటప్పుడు ప్యాన్ ఫస్ట్ వేడిగా అయిన తర్వాతనే మనం షుగర్ వేసుకోవాలి. క్యారమిల్ మనం షుగర్తో చేయొచ్చు, బ్రౌన్ షుగర్తో చేయొచ్చు, బెల్లంతో కూడా మనం క్యారమిల్ తయారు చేసుకోవచ్చు. చక్కెరని ఇలా పల్చగా పరుచుకోవాలి. క్యారమిల్ మంచి బ్రౌనిష్ కలర్లో గ్లాసీగా ఉంటుందండి. అది కరెక్ట్ టైంకి స్టవ్ ఆఫ్ చేయాలి. కొంచెం ఎక్కువ ఉంచినా సరే బ్రౌన్ అయిపోతే మళ్ళీ మాడిపోయిన వాసన వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం కలపచ్చు. ఒకసారి ప్యాన్ వేడైందంటే తొందరగా అయిపోతుందండి. ఇప్పుడు మంట తగ్గించేసి ఇందులో మనం నువ్వులు వేసేస్తున్నాం. కొంచెం మాడినా కూడా క్యారమిల్ టేస్ట్ మారిపోతుంది. పక్కకు తీసుకొని కొంచెం నువ్వులు క్యారమిల్లో వేగిపోతున్నాయి చూడండి, చిటపట్లు ఆడుతున్నాయి కదా. ఇందులో కాస్త నీళ్ళు వేసేసాం. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసి ఒకసారి కలిపితే క్యారమిల్ మళ్ళీ కొంచెం ఆ లిక్విడ్ ఫామ్ అవుతుంది. కొద్దిగా రెడ్ చిల్లీ పేస్ట్ యాడ్ చేస్తాం. సగం టీ స్పూన్ యాడ్ చేశాను. కాస్త వెనిగర్, రెడ్ చిల్లీ సాస్, టమాటో కెచప్, అలాగే లైట్ సోయా సాస్. ఇందులో ఆల్రెడీ చాలా ఉప్పు ఉంటుంది, సో అందుకే నేను ఇందులో ఉప్పు వేయట్లేదు. ఇప్పుడు ఇది ఒక బాయిల్ వచ్చిన తర్వాత దీన్ని తీసి మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ ప్యాన్ మంచిగా వేడెక్కింది. ఇప్పుడు ఇందులో మనం నూనె వేసుకుంటాం. స్టీర్ ఫ్రైకి ఎప్పుడు తక్కువ నూనె. సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి వేస్తున్నాం. మాడకుండా కొంచెం లైట్గా వేడవుతున్నప్పుడే అల్లం కూడా వేసేసుకోవాలి. ఇందులో ఉల్లిపాయలు, అలాగే జీడిపప్పు వేసి కాస్త ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఎండుమిరపకాయలు, అలాగే ఎల్లో క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, రెడ్ ఉంటే రెడ్ క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు. ఎల్లో గ్రీన్ రెండు లేకపోతే ఏదైనా ఒకటి ఉన్నా సరే వేసుకోవచ్చు. లోపల గింజలు రాకుండా కట్ చేసి వేసేసుకోవాలి. అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ కింద పార్ట్ ఉంటుంది కదా వైట్, అవి వేసాను. అలాగే టమాటాలు, వాటర్ చెస్నట్స్ ఇందులో వేసేస్తున్నా. సో ఇవి వేసిన తర్వాత కొద్దిగా మనం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసేసి సో ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ సాస్ ఉంది కదా ఇందులో కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు.
కాస్త కొత్తిమీర, ఇక్కడ కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ వేసాను, మళ్ళీ గార్నిష్ వేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేసి సో ఇప్పుడు ఇంకా లాస్ట్లో మొత్తం ఈ సాస్ అంతా ఇందులో వేసేయాలి. ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. అద్దరిపోతుంది. ఒక్కసారి తిన్నారంటే వదిలిపెట్టలేరు అనమాట. స్టవ్ ఆఫ్ చేసేసి ఫైనల్ ప్లేట్లోకి తీసేసుకోవడం. మీరు ఒక్క ప్లేట్ బయట రెస్టారెంట్లో తినాలి అంటే 300 to 400 ఉంటుందండి. స్ప్రింగ్ ఆనియన్స్ ఎక్కువ వేయకుండా అక్కడక్కడ కనిపిస్తే సరిపోతుంది. స్టిర్ ఫ్రైడ్ వాటర్ చెస్నట్స్ తయారీ విధానం. ముందుగా వేడిగా ఉన్న పాన్ లో చక్కెర వేసుకొని క్యారమిల్ అయిన తర్వాత నువ్వులు వేసి కాస్త వేగిన తర్వాత వాటర్ పోసి పల్చగా చేసుకున్న తర్వాత ఇందులో రెడ్ చిల్లీ పేస్ట్, వెనిగర్, రెడ్ చిల్లీ సాస్, టమాటో కెచప్, సోయా సాస్ వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. వేరే పాన్ లో కాస్త నూనె వేసి సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు, జీడిపప్పు వేసి కాస్త ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయలు, ఎల్లో క్యాప్సికం, గ్రీన్ క్యాప్సికం, స్ప్రింగ్ ఆనియన్స్ లో ఉల్లిపాయ ముక్కల్ని, టమాటాలు, వాటర్ చెస్నట్స్ వేసి కాస్త వేగిన తర్వాత ముందుగా మనం తయారు చేసుకున్న సాస్ ని అందులో వేసి బాగా కలుపుకొని బౌల్లోకి తీసుకుని కొత్తిమీర అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ తో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన స్టిర్ ఫ్రైడ్ వాటర్ చెస్నట్స్ రెడీ అవుతాయి.